హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మేరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవాది దేవుని మహాకృప చేత అందరూ క్షేమమే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. మనము ఆశ్రదించబడడం మాత్రమే కాకుండా అనేక మందికి షేర్ చేసి వారు కూడా దీవించబడేటట్టుగా సహకరించుదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము. Proverbs 22:4. By humility and the fear of the Lord are riches and honor and life. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటే ప్రతి ఆశీర్వాదము వెనక ఎన్నెన్నో కండిషన్స్ మనకి కనబడుతూ ఉంటాయండి. దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన నమ్మదగిన వాడు. అయితే ఆ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకోవాలి అంటే మనము ఆయనకు తగినట్టుగా, ప్రభువునకు తగినట్టుగా యేసు క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. పరిశుద్ధుడైన దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు, విధులు, కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మనము ఆశీర్వదించబడతాము, నిజమైన వాగ్దాన ఫలాన్ని పొందుకుంటూ ఉంటాము. సొలొమోను రాజు యొక్క జీవితంలో ఈ యొక్క వాగ్దానము చక్కగా నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి తాను రాజ్యాధికారానికి వచ్చినప్పుడు తాను దేవుని యొక్క సన్నిధిలో అద్భుతమైన రీతిలో ప్రభు సన్నిధిలో అడిగి పొందుకున్న విషయం ఏమిటంటే, ప్రభువా, ఇంత గొప్ప సమూహము, ఇంత గొప్ప రాజ్యాలను మేము పాలించడానికి కావలసిన జ్ఞానాన్ని నాకు ఇమ్మని అడిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు ఎంత చక్కటి ఆశీర్వాదాలు అనుగ్రహించారో చూడండి. మరి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 13-14 వచనాలు కనుక చూసినట్లయితే, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడై ఒకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొనున్నట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నేను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. ఇలా ఈ వాక్య భాగం అంతా మనం చదివినప్పుడు వానికి ఏమర్థమవుతుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది వినయమునకు ప్రతిఫలము, మరియు ఆ క్రింది భాగంలో ఐశ్వర్యమును, ఘనతను, జీవమును దాని వలన నీకు కలుగునని చెప్పి వ్రాయబడి ఉండడం చూస్తూ ఉంటాం. సొలొమోను దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి జ్ఞానం ఇమ్మని అడిగినప్పుడు ప్రభువు వానిని ప్రేమించి అడిగిన దానిని బట్టి ఆయనకు అడగకపోయినను ఏమిచ్చారు? ఐశ్వర్యాన్ని ఇచ్చారు, ఘనతనిచ్చారండి. అంత మాత్రమే కాదు, నీవు గనక నేను విధించిన నియమాలు, కట్టడలు, విధులు ప్రకారంగా నడుచుకుంటే, నీ తండ్రి నడిచిన మార్గంలోనూ నడుచుకుంటే నేను నీకు దీర్ఘాయుష్ను కూడా ఇస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేశారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము నీ మాటలు వింటున్న మన యొక్క జీవితాలలో దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మనము ఆయన అడుగు జాడలలో నడిచి ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా సొంతం చేసుకోవాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. దీనికి మరి సరి అయిన ఉదాహరణ రాజైన సొలొమోను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావా? వినయముతో మనం నడుచుకుంటూ ఉన్నామా లేదా? అయితే మనకు కావలసిన సమస్త ఈవులను కూడా ఆయన మనకి అనుగ్రహించే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు. రాజైన సొలొమోను దీవించిన రీతినే మనల్ని దీవించడానికి ఇష్టపడే దేవుడుగా మనకి ఉన్నాడు. కాబట్టి ఆయన మాట తప్పని వాడు. కాకపోతే మనము మాట తప్పని వారముగా ఏ స్థితిలోనైనప్పటికీ ఆయన అడుగు జాడలను వెంబడి నడుచుకుంటూ మనం ముందుకు కొనసాగాలి. అప్పుడు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన ఆశీర్వాదాలన్నీ కూడా మన సొంతం అవుతాయి.
అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇది బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము, నేను మీకు తండ్రినైందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయి ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన వాగ్దానం కదా. పరిశుద్ధుడైన దేవుడు నన్ను ప్రేమించి ఇస్తున్న ఈ వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము. ఆయన బిడలముగా మనం బ్రతుకుదాము. అటు విధమైన భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తాను, నాతో ఎక్కువించండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నూతన వస్త్రంలో అడుగు పెట్టిన మమ్మల్ని దీవించండి ప్రభా. నువ్వు ఇచ్చిన మంచి వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి వినయానికి ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వల్ల కలుగునని చెప్పి మీరు సెలవిచ్చారు ప్రభా. అవును తండ్రి నాయన, ఏది దేని వల్ల మేము పొందుకోగలమో దానిని మేము అభ్యసించడానికి, ఆ ప్రకారంగా నడుచుకోవడానికి ప్రభా ఆయన నీ వాక్యపు వెలుగులో మేము జీవించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నేను రాజైన సొలొమోనును ఏ రీతిగా నువ్వు ఆశీర్వదించావో అట్టి దీవెనలు మేము పొందుకున్నట్లుగా కృప చూపించండి. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. నూతన వస్త్రాలను గడిపెట్టిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఇదిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. ఆయన నీ అందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి నాయన చీకులో, చింతలో, వ్యాధులు, కష్టంలో విడిపించండి నాయన. నీవు నమ్మదగిన దేవుడుగా మాకు ఉండమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా జీవితాలలో ప్రభా నేను మీరు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదము మేము సొంతం చేసుకోవడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ప్రభా. బలహీనలను బలపరచండి, రోగగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి, సమస్యలతో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభా. మెట్టుకు ప్రభా నీవిచ్చే ప్రతి విధమైన అద్భుతాన్ని, ఆనందాన్ని బిడ్డలు పొందుకోవడానికి కృప చూపించమని ప్రభానికి వందనాలు చెల్లిస్తూ ఈ ప్రభ మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యంను, గౌరవ ప్రభావాలతో మా బిడ్డలను నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. Have a blessed day. God bless you all.